ఫ్రెండ్స్, ఈ ఇల్లు చూడండి ఒక్కసారి. ఇది తూర్పు వీధి గల స్థలం. అయితే ఇక్కడ వాళ్ళు బాత్రూమ్ పెట్టినారు. లెట్రిన్ లేవు అప్పట్లో, ఓన్లీ బాత్రూమ్ లెట్రిన్ పెట్టినారు. తర్వాత లెట్రిన్ పెట్టినారు. ఈ ఇంటికి ఇక్కడ ఒక రూమ్ ఉంది. అంటే సుమారు సామాను పెట్టుకునేకంట, దీనికంట రూమ్ ఉంది. అయితే ఆగ్నేయ దోషాల వల్ల ఈ రూము వల్ల ఆయనకి ఇద్దరు కూతుర్లే. ఎవరో చెప్పినారంట దక్షిణాగ్నేయం పెరగచ్చు, ఏం కాదని. కానీ ఒక 35-40 ఎకరాల పొలం ఉండొచ్చు నాకు, మంచి రైతే. అయితే ఇద్దరు కూతుర్లే ఆయనకు. అయిన తర్వాత కొంతకాలానికి ఏం జరిగింది, కూతుర్లు పెంచినారు. పెద్ద చదువులు అయితే లేవు, మామూలుగా నార్మల్ చదువులు చదివినారు. ఆ ఊర్లోనే ఒక 75-80 ఎకరాల భూస్వామికి ఇచ్చినాడు. ఆ ఇంటికి దగ్గర కనపడుతుంది. ఇట్లా ఇల్లు బయటికి పోతే అక్కడ వాళ్ళ ఇల్లు కనపడుతుంది, అక్కడ వాళ్ళు చూస్తే ఇల్లు కనపడుతుంది. అటువంటికి ఇచ్చినాక మంచిగానే ఉన్నారు భార్యాభర్తలు అందరూ. ఈయనకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు కదా. పెద్ద కూతురు అక్కడికి ఇస్తే ఆ పెద్ద కూతురుకు ఫస్ట్ కూతురే రెండో కాన్పులో కూతురు అయింది. కూతురు అయితే ఈయన ఆపరేషన్ చేయాలని అల్లుని తండ్రి, ఒరే మనకు 75, ఆడ ఒక 25 వస్తుంది, మనకు మొత్తం 100-120 ఎకరాలు అవుతుంది, 110 ఎకరాలు అవుతుంది. యోని పెట్టి అలా ఇంకో కాన్పు చూద్దాంలే ఏమైంది అంటే, కనేది నా కూతురు కదా, నువ్వు ఏమన్నా కనేది, ఇంకా మళ్ళీ కూతురు పుడితే ఎట్లా అని కొంచెం వితండవాదం చేసి వాంతో నేను నీకేమని దెబ్బ ఆపరేషన్ చేయించాడు ఆయన. ఆపరేషన్ చేపిస్తే ఇంకా వాళ్ళ కోపం వచ్చింది. కోపం వస్తే ఈ పాప ఇంటి కాన్పు వచ్చి 5 నెలల వరకు ఇంటి పోదు కదా. వాళ్ళు పలకరేయకుండా ఎమ్మడే పెళ్లి చేసుకొని వచ్చినారు వేరే అమ్మాయిని. పెళ్లి చేసుకొని వచ్చినాక ఈ పాప ఈయనే ఉంది. ఈమె కాపురానికి పోలే, వాళ్ళు రాలే. ఇంకా ఆస్తి కోసం ఏం గొడవలే. ఎందుకంటే వీళ్ళు కొట్లానిళ్ళు కాదు కదా. నన్ను కాదని ఇట్లా పెళ్లి చేసినాడని ఈయన, నా మాట కూడా ఎట్లా ఆపరేషన్ చేసినాడని ఆయన పరదాలు బట్టి మధ్యన ఆ అమ్మాయి జీవితం బుగ్గిపాలు చేసి వానికి ఆయనకు మళ్ళీ పెళ్లి చేస్తే ఆయనకు 2 కొడుకులు అయితే పుట్టినారు. ఒక కొడుకు కూతురు ఏం పుట్టినారు. పుట్టిన తర్వాత వీళ్ళకు పెళ్ళిళ్ళకు ఇళ్ళకి ఏం పిలిచలేదు, వీళ్ళు పిలిచలేదు, వాళ్ళు పిలిచలేదు, వీళ్ళు పోలేదు, వాళ్ళు పోలేదు అన్నట్టు ఈ అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేసినారు. ఈ అమ్మాయికి పెళ్లి కాదు, ఈ అమ్మాయి కూతురుకు 2 కూతురులు ఏంటి కదా. 2 కూతురులు అయితే ఆయన ఏం చేసినాడు, మనవరాలకి వేరే సంబంధం వేరే ఊర్లో పెళ్లి చేసినాడు. పెళ్లికి అయితే తండ్రిని అయితే పిలిచలే ఇల్లు. సరే, వాళ్ళ గొడవలు ఏమో మనకొద్దు. ఇస్తే వాళ్ళకు కూడా 2 ఆడపిల్లే పుట్టినారు. ఎందుకు పుట్టినారు ఆడపిల్లలు అని వాళ్ళు ఆలోచన చేస్తే, వాళ్ళు ఇంటికి అధ్యక్షుడే కదా, ఈ ఆస్తికి వారసుడే కదా. ఈ ఆగ్నేయ దోషం ఆయనకు చూపి ఆయనకు కూడా ఆడపిల్లే పుట్టినారు. ఇట్లుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడే కానీ ఇల్లరికం వచ్చినాడు కలిసింది ఆస్తేనే కానీ ఈ ఇంటి దోషం కూడా కొంత అనుభవించాల్సి వస్తుంది కదా. అనుభవించినప్పుడు అట్నే జరుగుతుంది. బాగా చూడండి, ఇల్లరికం వచ్చిన వాళ్ళు కొందరి ఆస్తులు దెబ్బతిన్నాయి కూడా కొందరివి. సరే, వాళ్ళ కథ ఎందుకు. ఇది పరిస్థితి అనమాట. అంటే ఆగ్నేయ దోషం ఆడపిల్లలను అత్తగారింటికి పోయినా విడిచిపెట్టదు, ఆడపిల్లలే. సరే ఫ్రెండ్స్, ఉంటాను.